శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. ప్రపంచం ఇప్పుడు ఒక క్లిష్టతరమైన పరిస్థితిలో కనపడుతుంది. అమెరికా ఇరాన్ వేస్తున్న అడుగులు యుద్ధానికా లేక శాంతికా అనే ప్రశ్న లేవనెత్తుతోంది. ఏ నిమిషంలోనైనా ఏదైనా జరగవచ్చు. ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ బాగెర్ కాలిబాఫ్ నేతృత్వంలోని మొత్తం 71 మంది ఇరాన్ ప్రతినిధులు పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో అడుగుపెట్టారు. అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అగ్రరాజ్యం తరపున ఒక భయంకరమైన అల్టిమేటాన్ని జారీ చేశారు. అదే నో బ్యాకప్ ప్లాన్. అంటే ఈ చర్చలు గనక విఫలమైతే ఇక రెండో ఆలోచన లేదు, నేరుగా యుద్ధమే అనేలాగా సిగ్నల్ ఇచ్చారు. అసలు ఈ చర్చల వెనుక ఉన్న అంతర్జాతీయ కుట్రలేంటి? ట్రంప్ ఎందుకు ఇంత కఠినంగా మాట్లాడుతున్నారు? ఇస్లామాబాద్ వేదికగా జరగబోయే ఈ పంచాయతీ ప్రపంచ గమనాన్ని ఎలా మార్చబోతోంది? ఈ వీడియోలో మనం పూర్తిగా కూడా ఈ వివరాలు చూద్దాము. ఇరాన్ ప్రతినిధుల బృందం, ముఖ్యంగా కూడా పార్లమెంటు స్పీకర్ కాలిబాఫ్ పాకిస్తాన్ రావటం అంటే అది సాదాసీదా విషయం అస్సలు కాదు. ఇరాన్ తన అత్యున్నత స్థాయి నేతను చర్చలకు పంపిందంటే అది శాంతి కోసం అని ప్రపంచం అనుకుంటుంది. కానీ లోపల జరుగుతున్నది అసలు కథ వేరే. ఇరాన్ తన అణ్వాయుధాలు హార్ముజ్ జలసంధిపై తన పట్టును కోల్పోకుండా ఉండాలని చూస్తోంది. కాలిబాఫ్ పాక్ అధికారులతో కలిసి అమెరికా ప్రతిపాదించిన షరతులను ఎలా తిప్పికొట్టాలో ప్లాన్ చేస్తున్నారు, ఎలా అంగీకరించాలో అని కాదు. ఇది శాంతి చర్చల కంటే కూడా ఒక మైండ్ గేమ్లా మనం చూడాలి. ఇక్కడ మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇస్లామాబాద్ వచ్చిన కాలిబాఫ్ కేవలం పార్లమెంటు స్పీకర్ మాత్రమే కాదు, ఆయన ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్లో మాజీ కమాండర్. అంటే ఆయనకు యుద్ధం ఎలా చేయాలో తెలుసు. యుద్ధం ఎలా చేయాలో తెలిసిన ఒక సైనికుడు చర్చల కోసం వచ్చాడు అంటే దీని అర్థం ఏంటి? ఇరాన్ శాంతి కోసం ఎంతగా ప్రయత్నిస్తుందో, ఒకవేళ చర్చలు గనక విఫలమైతే యుద్ధానికి కూడా అంతే సిద్ధంగా ఉందని ఇటు అమెరికాకు సంకేతాలు ఇస్తోంది. ఇప్పుడు ట్రంప్ ఇచ్చిన వార్నింగ్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ట్రంప్ ఏమన్నారు? మా దగ్గర ప్లాన్ బి లేదు, ఈ చర్చల్లో ఇరాన్ మా షరతులకు ఒప్పుకోవాల్సిందే, లేదంటే ఆ తర్వాత ఏం జరుగుతుందో దానికి మేం బాధ్యులం కాదు అని తేల్చి చెప్పారు. అంటే చర్చలు గనక విఫలమైతే అమెరికా నేరుగా ఇరాన్లోని అణు కేంద్రాలపై బాంబుల వర్షం కురిపించడానికి సిద్ధంగా ఉందని అర్థం. ట్రంప్ ఈసారి సాఫ్ట్ పవర్ కాకుండా రా పవర్ చూపిస్తున్నారు. అమెరికా యుద్ధ నౌకలు ఇప్పటికే గల్ఫ్ తీరంలో గురిపెట్టున్నాయి. ఇది కేవలం చర్చల బెదిరింపు కాదు, ఇది యుద్ధానికి ముందు వచ్చే ఆఖరి పిలుపు అని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ట్రంప్ అన్న నో బ్యాకప్ ప్లాన్, దీన్ని హైలైట్ చేసి చూస్తే దీని వెనక అసలు అర్థం ఉంది. ఇరాన్లో ఇప్పటికే 52 కీలక ప్రాంతాలని అమెరికా రాడార్లు లాక్ చేసి ఉంచాయి. చర్చలు విఫలమైతే ఎటువంటి ముందస్తు హెచ్చరిక అస్సలు ఉండదు. 52 ప్రాంతాలపై బాంబుల వర్షం కురిపించేందుకు ట్రంప్ సంతకం కూడా చేశారన్న వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇవి కనుక విఫలమైతే ఆ బాంబుల వర్షం కురవటం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే టైంలో పాకిస్తాన్లో జరుగుతున్న ఈ చర్చల వెనుక చైనా పాత్ర ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్కు చైనా వెన్నుదన్నుగా నిలుస్తూ అమెరికా షరతులకు లొంగవద్దు అని కాలిబాఫ్కు సూచించినట్లు సమాచారం. అందుకే కాలిబాఫ్ పాక్ గడ్డపై అంత ధీమాగా కనిపిస్తున్నారు. ఇటు అమెరికా, అటు చైనా, ఇరాన్ కూటమి మధ్య పాకిస్తాన్ ఒక నలిగిపోయే బంతిలా మారిపోయింది ఇప్పుడు ఈ చర్చల్లో. ఇక నిజం చెప్పాలంటే పాకిస్తాన్ పరిస్థితి ముందు నొయ్యి వెనుక గొయ్యిలా ఉంది. ఒకవైపు ఇరాన్ అగ్రనేత కాలిబాఫ్ వచ్చి పాక్ గడ్డపై కూర్చున్నారు. మరోవైపు అమెరికా డాలర్ల సాయం కోసం పాక్ ఎదురు చూస్తోంది. ఈ చర్చలు కనుక సక్సెస్ కాకపోతే అమెరికా కోపం పాకిస్తాన్ మీద కూడా పడుతోంది. ఇక ఇరాన్ స్పీకర్ కాలిబాఫ్ పాకిస్తాన్తో కలిసి అమెరికాని బుట్టలో వేయాలని చూస్తున్నారా, లేక నిజంగానే యుద్ధం ఆపడానికి వచ్చారా అన్నది ఇప్పుడు $1 బిలియన్ ప్రశ్నగా మిగిలింది. ఇస్లామాబాద్ ఇప్పుడు ప్రపంచ యుద్ధానికి బ్రేక్ వేసే కేంద్రం అవుతుందో లేక కేంద్ర బిందువు అవుతుందో యుద్ధానికి చూడాలి. పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో అర్థమయ్యే ఉంటుంది కదా. కాలిబాఫ్ ఇస్లామాబాద్లో అడుగు పెట్టడంతో కౌంట్ డౌన్ మొదలైంది. ట్రంప్ నో బ్యాకప్ ప్లాన్ అన్నారంటే అది ఇరాన్కి మరణ శాసనం లాంటిది అని కొందరు చెబుతూ ఉన్నారు. ఎందుకంటే గతంలోనే ఇరాన్ని నాశనం చేస్తామని ట్రంప్ చెప్పారు. మరొక వైపు ఇరాన్ కూడా మాలో ఉన్న ప్రతి పౌరుడు కూడా త్యాగానికి సిద్ధంగా ఉన్నారంటూ అన్నారు. మరి ఈ చర్చలు సఫలం అవుతాయా, లేక ట్రంప్ అన్నట్లుగా ఇరాన్ మీద దాడులు మొదలవుతాయా?
ఈ అంశం ఇప్పుడు చాలా ఉత్కంఠ మారే అంశంగా మారింది. మీరేమంటారు? ఈ చర్చలు సఫలమవుతాయా, విఫలమవుతాయా? మీరేమంటారు కూడా కామెంట్ చేయండి.